బ్రెయిన్ ఈటింగ్ అమీబాను నెగ్లేరియా ఫొలేరి అని పిలుస్తారు. ఇది మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఇక వెచ్చటి మంచినీటి వనరులైన చెరువులు, నదులు మెయింటెనెన్స్ సరిగ్గా లేని స్విమ్మింగ్ పూల్స్ లో ఈ అమీబా కనిపిస్తుంది. అటు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ పైబడిన ఉష్ణోగ్రతలో ఈ అమీబా అభివృద్ధి చెందుతుంది. ఈ అమీబా ఉన్న నీళ్లు ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. ఇలా ముక్కు నుంచి శరీరంలోకి చొరబడిన ఈ అమీబా మెదడును చేరుకుంటుంది. మెల్లిగా మెదడు కణజాలాన్ని ధ్వంసం చేస్తుంది. 5 నుంచి 7 రోజుల్లోపు రోగి మెదడులో మార్పులు కనిపిస్తాయి. కపాలం లోపల ఒత్తిడి పెరుగుతుంది. కొన్నిసార్లు అయితే మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది. కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అమీబా సోకిన 9 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.